నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెట్ ప్రియులు ఎంతగానో అభిమానించే ఐపీఎల్ సీజన్ 2025 ఈ రోజుతో స్టార్ట్ అవనుంది. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అసలు మ్యాచ్ కి వర్షం ముప్పు ఉందా? ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఏ విధంగా జరగబోతుంది? ఎవరు సెలబ్రిటీస్ రానున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు అశోక్ గారు. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే అండి అశోక్ గారు. ఇంకా ఐపీఎల్ వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీవీలకి అతుక్కుపోతారండి. మరి ఈ 2 నెలలు కూడా మంచి ఏమంటారు టీఆర్పీ రేటింగ్ తో ఛానల్స్ అన్ని కూడా ఈ లైవ్ సెషన్ ఏదైతే నడుస్తుందో అవన్నీ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ తో వెళ్తూ ఉంటాయి. మరి ఇంకా మనం ఐపీఎల్ 2025 గురించి మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇనాగ్రేషన్ అనేది చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి ఎవరు రాబోతున్నారు? సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారండి? మీరు చెప్పినట్లు అసలు ఐపీఎల్ ఎటువంటిదంటే ఒక సామెత ఉంటుంది కదా, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలన్నట్లు. అటువంటిది మన ఇండియన్స్కే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులకి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టోటల్ ఇంటర్నేషనల్ క్రికెట్ మొత్తం కూడా బీసీసీఐ కంట్రోల్లో ఉంటుంది. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ ప్రీమియర్ లీగ్ అని నడుస్తుంది, వెస్ట్ ఇండీస్ లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ అని సిపిఎల్ నడుస్తుంది, అదేవిధంగా యూకేలో నార్త్ వెస్ట్ అని నడిపిస్తారు. ఇలా అన్ని దేశాల్లోనూ ఆ యొక్క ప్రీమియర్ లీగ్స్ నడిపిస్తూనే ఉంటారు. ఆ యొక్క ప్రీమియర్ లీగ్స్ లో విదేశీ ప్లేయర్లు ఆడడం ఆనవాయితీ. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ బట్టి నికోలస్ పురాన్ ఆడతాడు, దుబాయ్ తరపున వెళ్ళి T10లు T20లు ఆడుతూ ఉంటారు. రకరకాల ప్లేయర్లు టాలెంటెడ్ ప్లేయర్స్ ని ఇంబెడ్ చేసుకోవడము ఆడిపించుకోవడం అలవాటే. కానీ మీరు చూసినట్లయితే విరాట్ కోహ్లీ వెళ్ళి బిగ్ బ్యాష్ ప్రీమియర్లో ఆడడం మీరు చూసారా? అంటే ఒక్కగానో ఒక టైంలో ఫామ్ లో లేనప్పుడు ఆటోమేటిక్గా విత్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ద బీసీసీఐ అప్పుడు మాత్రమే వెళ్ళి నార్త్ వెస్ట్లో ఆడేదానికి ఇటువంటి ఛాన్సెస్ మాత్రం ఇస్తారు. లేదంటే బీసీసీఐ అస్సలు ఛాన్సే ఇవ్వదు. మనం సహజంగా ఆలోచిస్తే అండి, బీసీసీఐ మన ఇండియన్ ప్లేయర్స్ ని విదేశీ టీమ్స్ కోసం అంటే విదేశీ ప్రీమియర్ లీగ్లో ఆడేదానికి ఛాన్స్ ఇవ్వదు. ఆటోమేటిక్గా విదేశీ క్రికెట్ కౌన్సిల్స్ ఆటోమేటిక్గా ఇగో హర్ట్ అవ్వాలి కదా. సో వాళ్ళ ప్లేయర్స్ ని మన దగ్గర ఆడిపించడానికి కూడా వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. కానీ ఆ విదేశీ క్రికెట్ లో న్యూజిలాండ్ క్రికెట్ అనుకోండి, ఆస్ట్రేలియా క్రికెట్ అనుకోండి, ఇంగ్లాండ్ క్రికెట్ అనుకోండి, వెస్టిండీస్ క్రికెట్ అనుకోండి, ఏ క్రికెట్ ఈవెన్ శ్రీలంక ప్రీమియర్ లీగ్ అయినా కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆడాల్సిందే. కానీ మన వాళ్ళు బయట ఆడే ఛాన్స్ ఉండదు. అటువంటి క్రికెట్ కౌన్సిల్స్ వాళ్ళ ప్లేయర్స్ పైన క్లచెస్ పెట్టరు మన దాంట్లో ఆడేదానికి. ఈవెన్ బెన్ స్టోక్స్ అండి యూకే నుంచి అంటే ఇంగ్లాండ్ తరపున నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆడడము ఆ క్రికెట్ కౌన్సిల్స్ వాళ్ళు కూడా ఒక మహాభాగ్యంగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళంతో ఇంతో అత్తేసరు ఈ యొక్క శాలరీ రూపంలో ఇస్తారు కదా, అంటే కాంపన్సేషన్ అట్లా. సో వాళ్ళు ఇచ్చే క్రికెట్ కౌన్సిల్స్ ఆ యొక్క క్రికెట్ టీమ్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ ఇచ్చే డబ్బులు తక్కువ మొత్తంలో ఉంటుంది. ఈవెన్ వెస్టిండీస్ వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా వదులుకొని వచ్చి ఐపీఎల్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ కెరీర్ కూడా అక్కడ వదులుకొని ఇక్కడ వచ్చి ఆడినారు. కిరణ్ పోలార్డ్ అనుకోండి, నికోలస్ పురాన్ అనుకోండి, షాయ్ హోప్ కానీ ఇట్లా వెస్టిండీస్ ప్లేయర్స్ ప్రతి ఒక్కరూ ఐపీఎల్ ఆడడం ఒక మహద్భాగ్యంగా భావిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఐపీఎల్ అనేది ఒక పండగ వాతావరణం. ఒక పెద్ద పెద్ద సినిమాలు బాహుబలి అనుకోండి, దంగల్ సినిమా అనుకోండి, ఇటువంటి సినిమాలు ఈవెన్ త్రిబులారు, దేవరా ఏ సినిమాలైనా ఐపీఎల్ సీజన్లో రిలీజ్ అయింటే నాకు చెప్పండి, నేను వింటా. అటువంటి సందర్భమే రాదు నా అంచనా. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఇండియన్ క్రికెట్ అభిమానుల పైన అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ఏడెన్ గార్డ్స్ స్టేడియం, కోల్కతాలోని ఏడెన్ గార్డ్స్ దాదాపు 63,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అక్కడ అంతమంది పోగైనప్పుడు ఇంకా క్రికెట్లకి ఎంతమంది అతకపోతూ ఉంటారు. ప్రతిసారి ఈవెన్ ప్రతి ఒక్క భాషల్లో బిగ్ బాస్ షోలు వస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఆ యొక్క చూసే యొక్క వ్యూవర్స్ పెరిగిపోతూ ఉంటారు. అటువంటిది ఐపీఎల్కి ప్రతి సంవత్సరం కనీసం 20% మేర పెరుగుతూనే వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు దాకా డిగ్రీ పిల్లలు చూసినచ్చు, ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, 7వ తరగతి పిల్లలు కూడా 30 లేపినా కూడా నీకు ఎవరు బాగా ఇష్టం అంటే విరాట్ కోహ్లీ చెప్పడము. ఆఖరికి మనకు తెలియని పేర్లు అంటే మ్యాక్స్వెల్ 19 ఏళ్ళప్పుడు ఆడినాడు ఐపీఎల్కి, అతని పేరు కూడా చెప్తారు 7వ తరగతి పిల్లలు కూడా. అంటే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఐపీఎల్. సో మీరు అడిగిన దాంట్లో ప్రతిసారి ఇదంతా ఒక ఎత్తు అయితే దీనిపైన ఇంట్రెస్టింగ్ పెంచేదానికి ఇనాగ్రల్ ఫంక్షన్ జరుపుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్లాన్ చేశారు. అందుకోసం వరుణ్ ధావన్ కానీ, అదేవిధంగా దిశా పటాని కానీ, శ్రద్ధా కపూర్ కానీ వీళ్ళు ఒక డాన్స్ చేసేదానికి వస్తూ ఉన్నారు. పాటలు పాడేదానికి అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఇప్పటికే 5-6 సార్లు వచ్చినట్టున్నారు అంటే ప్రతి ఇనాగ్రల్ ఫంక్షన్ కి. సో వీళ్ళందరూ వచ్చి ఎంటర్టైన్ చేయనున్నారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ 7 o'clock to 7:30. కానీ మీరు చెప్పినట్లు వర్ష సూచనలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిసేపు ఏమో మనం లైవ్ అప్డేట్ చూస్తా ఉన్నాను, కొద్దిసేపు వర్షం పడతా ఉంది,
కానీ ఉన్న పళ్ళంగా ఎక్కువ ఎండ వస్తూ ఉండాలి. మన ఇండియాలో విషయం కాబట్టి చెప్తున్నాను, కలకత్తాలో. కానీ ఏది ఏమైనా కూడా కనీసం 12 ఓవర్లు అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. గుడ్డిలో మెల్లన్నట్లు కనీసం 5 ఓవర్లైనా జరిగి మ్యాచ్ రిజల్ట్ అయితే వస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఈ రోజు మరి చూసుకున్నట్లయితే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. అదే విధంగా కొత్త వ్యూహంతో, కొత్త కెప్టెన్ తో రజిత్ పట్టిదార్తో వస్తున్నారు. అదే విధంగా కేకేఆర్ కూడా ఎప్పుడులాగే అజింక్య రహానే కెప్టెన్. మరి ఈ రెండు టీంల్లో ఏది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉందంటారు? ఇప్పుడు సహజంగా బాద్షా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పిచ్ నీదైనా మ్యాచ్ నాదే అని. అలా డైలాగ్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే పిచ్ ఎవరిదైతే ఉంటుందో, అంటే దాని లోగుట్టు నేను చెప్తాను, పిచ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకు బలాబలాలు, ఆ యొక్క ఫ్యాన్స్ చీరప్ ఉంటుంది కదా, అడిషనల్ ఎనర్జీ ఇస్తుంది, కనీసం 30% ఎనర్జీ. సో ఆ బలాబలాల ప్రకారం చూస్తే కేకేఆర్కి ఫుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నేను చెప్పింది పిచ్ నీదైనా మ్యాచ్ నాది అంటే ఆర్సీబీ గెలుస్తుంది అనేది కాదు. ఆ సామెతకు అంత అర్థం ఉంది. దాని అర్థం ఏంటంటే హోమ్ టీం ఎవరిదైతే ఉంటుందో, అంటే నేను కేకేఆర్ సపోర్ట్ చేయలేదు, ఇంకొక టీం సపోర్ట్ చేయట్లేదు, హోమ్ టీం ఏదైతే ఉంటుందో దానికి గెలిచే ఛాన్సెస్. అంటే కోల్కతాలో జరుగుతుంది కాబట్టి కేకేఆర్ గెలుస్తుంది అంటారా? కేకేఆర్ గెలుస్తుంది అనలేదు, ప్రభావం ఎక్కువ ఉంటుంది కేకేఆర్ ప్రభావం, అంటే గెలిచే ప్రభావం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐపీఎల్ హిస్టరీలే కల్లా తక్కువ స్కోర్ నమోదు చేసిన టీం ఏదైనా ఉండదంటే ఒక సింగిల్ మ్యాచ్ లో 49 రన్లతో ఆర్సీబీ కేవలం 49 రన్లు కాల్అౌట్ అయిపోయింది. అది ఎవరి చేతల్లో? ఈ యొక్క కేకేఆర్ టీం చేతల్లోనే. అది ఎక్కడ? ఇదే ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో. అంటే అంత చెత్త రికార్డు ఆర్సీబీకి ఉంది. లాస్ట్ 2 సెషన్లు మనం చూస్తే అండి, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, ఈ 2 సెషన్లలో వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ రికార్డ్ చూస్తే అండి, లాస్ట్ 2021లో జరిగినప్పటి నుంచి, అంటే దుబాయ్లో జరిగింది ఆ సంవత్సరం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ 7 మ్యాచ్లు జరిగితే 7లో ఏకంగా 6 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది. ఒకేసారి, కేవలం ఒక్కసారి మాత్రమే ఆర్సీబీ గెలిచింది. సో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తీసుకున్నట్లయితే ఎప్పటికి కూడా ఇంపాక్ట్ కేకేఆర్ది అప్పర్ హ్యాండ్ ఉంది. అంటే ఈసారి బలంగా రావచ్చు కదా. ఇప్పటికీ మనం 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోయాము, ఒక్కటి మాత్రమే గెలిచామని చెప్పి ఎలాగో కొత్త కెప్టెన్ తో దిగుతున్నారు. మరి ఈసారి అంటే వ్యూహాత్మకంగా పావులు కదిపే అవకాశం ఉంటుంది కావచ్చు. ఎస్, ఖచ్చితంగా అండి. నేను అంటే లాస్ట్ 2021 నుంచి 2025 డేటా చెప్పాను. అంటే 7లో 6 ఏకంగా కేకేఆర్ గెలిచింది, 1 ఆర్సీబీ గెలిచింది కదా. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి స్టేడియంలో ఈడెన్ గార్డెన్స్ లో లాస్ట్ 4 మ్యాచ్లు చూసుకున్నట్లయితే, ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లు చూస్తే 2 మ్యాచ్లు కేకేఆర్, 2 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచినది. అంటే ఈ పిచ్ పైన ఇద్దరికి సమానమైన గెలుపోవటములు ఉన్నాయి. అంటే 2 గెలిచారు, 2 ఓడిపోయారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్సీబీ చూసుకున్నట్లయితే ప్రతిసారి పాపం, అంటే మనం ఇండియన్స్ కాబట్టి క్రికెట్ ప్రేమికులం, ప్రతిసారి పాపం బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక మ్యాచ్ గెలిస్తే ఉన్న పళ్ళంగా పటాకులు పేల్చడం, మా యాసలో చెప్తున్నానండి, పటాకులు పేల్చడం, ఇలా చాలా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. దాదాపు సెమీఫైనల్కి రావడం, ఆర్సీబీ ఫైనల్ వరకు రావడం, ఓడిపోయినప్పుడు చాలా బాధాకరంగా, అంటే అంత ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈసారి కప్ మనదే అనేది ఒకటి ఏదో సామెత ఉంది, అది దాని అర్థం కూడా నాకు తెలీదు. సో అంత ఎమోషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు చెప్పినట్లు రజిత్ పట్టిదార్ 4th డౌన్ 5th డౌన్ లో దిగే బ్యాట్స్మెన్ అతను. ఎప్పుడు కూడా అతన్ని హీస్ ఏ యంగెస్ట్ ప్లేయర్. విరాట్ కోహ్లీని వీళ్ళందరినీ కాదంటే స్వతహాగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కావాలనుకుంటే ఇవ్వకుండా ఉండేదంటూ ఉండదు. ఇప్పుడు MS ధోని అన్నా కూడా అంటే వాళ్ళకి ఆ గౌరవం కానీ, ఆ ప్లేయింగ్ స్టెబిలిటీ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ అతను పక్క నుండి వేరే ప్లేయర్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి రజిత్ పట్టిదార్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. హీస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. మంచి అంటే బ్యాలెన్సింగ్ ఉండాలి. మనం ఓపెనింగ్ దిగి ఉన్న పళ్ళంగా 4లో 6లు కొట్టేసి ఒక 10-12 రన్లు 18 రన్లకు అవుట్ అవడానికి కాదు. 4th డౌన్ లో దిగినప్పుడు ఒక బ్యాలెన్సింగ్ స్టేచర్ వస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ అప్పుడు 32 రన్లకి ఫర్ ఆఫ్ ఆన్ యావరేజ్ 3 వికెట్లు పోతే, ఆ టైంలో రజిత్ పట్టిదార్ దిగి కెప్టెన్ గా బ్యాలెన్సింగ్ ఇన్నింగ్స్ మెయింటైన్ చేసి 90 రన్ల వరకు 3వ వికెట్ పైన బ్యాలెన్స్ చేసుకుంటా పోయి టీంని వెనకలు దిగేటువంటి ప్లేయర్ల ద్వారా, అంటే టిమ్ డేవిడ్ కావచ్చు, వీళ్ళ ద్వారా ఎక్కువ స్కోర్ కొట్టించే ఛాన్సెస్ అంటూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆర్సీబీకి అదే విధంగా కేకేఆర్ కి చూసుకున్నట్లయితే స్పిన్నర్స్ కానివ్వండి, ఫాస్ట్ బౌలర్స్ కానివ్వండి, ఎవరికి స్ట్రాంగ్ గా ఉన్నారు? ఈ కేకేఆర్ కి సంబంధించి స్పిన్ అద్భుతంగా ఉంది. అంటే ప్రధానంగా నేను చెప్తాను ఏంటంటే, 2 మెయిన్ బౌలర్స్. ఒకరు సునీల్ నారాయణ్, అతను 4 hours బౌలింగ్ వేస్తే, నేను ఓపెన్ విషయం ఏంటంటే అండి, ఈడెన్ గార్డెన్స్ లో రన్నింగ్ రేట్, అంటే రన్ రేట్ యావరేజ్ ఎంత అంటే ప్రతి ఓవర్కి 9.98 యావరేజ్ ఉంది. అంటే ప్రతి ఓవర్కి 10 రన్లు కొడతారు. అంటే ఈడెన్ గార్డెన్స్ లో 220 కొట్టిన సందర్భాలు ఉన్నాయి, 240 కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా యావరేజ్ చేస్తే ప్రతి ఓవర్ పిచ్ అంటారు, బ్యాటింగ్ పిచ్, ఫుల్ బ్యాటింగ్ పిచ్. సో 200 రన్లు యావరేజ్ గా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రతి ఓవర్కి 10 రన్లు కొట్టినట్టు. సో ఈ బ్యాటింగ్ పిచ్ లో ఓవర్కి 10 రన్లు కొట్టాల్సిన సందర్భం అయితే
సునీల్ నారాయణ కన్నా బౌలింగ్ వేస్తే వరల్డ్స్ బెస్ట్ స్పిన్నర్ సునీల్ నారాయణ, అతను బౌలింగ్ వేస్తే 4 ఓవర్లకు 18 రన్లు, మాక్సిమం ఎక్కువ కొట్టినారంటే 4 ఓవర్లకు అంటే 24 బంతుల్లో కేవలం 27 రన్లు, ఇంకా మాక్సిమం ఇన్ వర్స్ట్ కేస్ 32 రన్లు ఇస్తాడంతే. అంటే ఎకానమీ అంత అద్భుతంగా ఉంటుంది సునీల్ నారాయణది. ఇంకా అదే టీంలో వరుణ్ చక్రవర్తి, అస్సలు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి మెయిన్ కారణం ఎవరైనా ఉన్నారంటే, ఆ రోజున సెమీఫైనల్ లో మనం న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో, ఫుల్ ఎడ్జ్ న్యూజిలాండ్కి వచ్చేసింది. కానీ వరుణ్ చక్రవర్తి దిగి 249 స్కోర్ని డిఫెండ్ చేయడంలో ప్రధాన పాత్ర వరుణ్ చక్రవర్తి. ఈవెన్ ఫైనల్ మ్యాచ్ లో కూడా 5 వికెట్స్ తీయడం ప్రతి ఒక్కటి వరుణ్ చక్రవర్తి హీస్ ద ట్రంప్ కార్డ్ ఆఫ్ ద టీమ్ యాస్ ఎ స్పిన్నర్. సో వీళ్ళిద్దరు ద్వయం అంటే 8 ఓవర్లు వేయడం, ఒక పక్క పేసర్లు వచ్చి బౌలింగ్ వేసినప్పుడు ఆ ఓవర్లో 6లు 4లు కొట్టి వికెట్ పైన పోకనాయని, వీళ్ళిద్దరు స్పిన్నర్లు బౌలింగ్ వేసే టైంలో ఫుల్ స్కోర్ డౌన్ అయిపోతుంది అంటే ఓపెనెంట్ టీమ్స్కి. సో స్పిన్ వరకు వీళ్ళకి ఎడ్జ్ ఉంది. కానీ వీళ్ళ పరంగా చూస్తే ఆర్సీబీ తరఫున వీళ్ళకు పేస్ స్ట్రెంత్ ఉంది. ఎందుకంటే మన ఇండియన్ బెస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ ఐదర్ ఇన్ స్వింగ్ అనే వేస్తాడు, అవుటర్ స్వింగ్. ఇప్పుడు ఇన్ స్వింగ్ వేసినప్పుడు మనం బౌల్ అవుతాం ఇట్లా ఆపినప్పుడు అతను తీసుకున్న శైలి ఇన్ స్వింగ్ వేసే టైంలో అవుటర్ స్వింగ్ అవుతుంది. బౌల్ అవుతాను ఇట్లా ఆపినప్పుడు అవుటర్ స్వింగ్ బ్యాట్ టచ్ చేసి కీపర్ క్యాచో లేకుంటే స్లిప్లో క్యాచ్ వెళ్ళిపోతుంది. సో అతను ఏ విధంగా బౌలింగ్ వేస్తాడో మనం చెప్పలేం. ఇన్నర్ స్వింగ్ అండ్ అవుటర్ స్వింగ్ వేస్తాడు భువనేశ్వర్ కుమార్ ప్రధానమైన బౌలరు. అదేవిధంగా ఆస్ట్రేలియాకు చెందిన జాష్ హాజ్లీవుడ్, అతను కూడా అంటే యార్కర్ల వేడిలో అతనికి అతనే సాటి అని చెప్పుకోవచ్చు. అతను ఉండాలని చెప్పి ఇన్ని రోజులు అంటే ఫిట్నెస్ లో లేడని చెప్పి ఆ యొక్క ఆర్సీబీ బాధపడుతూ ఉండేది. అతను కూడా ఒక ఫామ్ లోకి వచ్చాడు. వీళ్ళిద్దరు పేస్ లో ద్వయం, వీళ్ళిద్దరు స్పిన్ లో వీళ్ళిద్దరు. కానీ వీళ్ళు వెర్సస్ అంటే ఆర్సీబీ వెర్సస్ కేకేఆర్ చూసినప్పుడు విరాట్ కోహ్లీ స్ట్రెంత్ ఏముంది ఈ స్పిన్ పైన అంటే 1 డౌన్ లో కానీ ఓపెనింగ్ లో కానీ విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నారు. ఈ స్పిన్ వచ్చినప్పుడు ఒక్కసారి వరుసగా 2 వికెట్లు పోయే ఛాన్సెస్ ఉంది కదా. ఆ టైంలో ఏం చేయాలా, ఒక పక్క అంతో ఇంతో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి, లేదా వికెట్లు పడకుండా డిఫెండ్ చేయాలి. ఆ పరంగా ఈ స్పిన్ ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీని మనం ప్రధానంగా చూడొచ్చు. ఆ టైంలో ఇతని రికార్డు ఎలా ఉందంటే, ఆ సమయంలో సునీల్ నారాయణ వేసినటువంటి బౌలింగ్ లో విరాట్ కోహ్లీ లాస్ట్ 2 సెషన్లలో అంటే 2023, 2024లో ఈ 2 సీజన్స్ లో కూడా ఏకంగా 5 సార్లు బౌల్డ్ అవ్వడం జరిగింది. స్ట్రైక్ రేట్ వచ్చి కేవలం 100 అతని స్ట్రైక్ రేట్. 20 బాల్ ఆడినాం అనుకో ఐపీఎల్లో కానీ T20లో కానీ 20 బాల్కి 20 రన్లు కొడితే వేస్ట్ కదా. సో సునీల్ నారాయణ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డ్ ఎట్లుందో చూస్తే 105 స్ట్రైక్ రేట్ అంటే ప్రతి 20 బాల్కి కేవలం 22 రన్లు. అట్లా అంటే మనం చెప్పినాం కదండి, ప్రతి ఓవర్కి 10 రన్లు మెయింటైన్ చేయాల్సిన స్కోర్లు అంటే 6 బాల్కి 10 రన్లు ఉండాలా. నువ్వు ఆడిన 20 బాల్కి ఏకంగా 32 రన్లు ఉండాలి ఆవరేజ్ గా. అటువంటిది 20 బాల్కి 22 రన్లు 21 రన్లు కొడతా ఉండి 5 సార్లు కేవలం సునీల్ నారాయణ బౌలింగ్ లోనే అవుట్ అవడం జరిగింది. ఇంకా మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాంట్లో విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇతను ఇంకా 20 బాల్కి 22 రన్లు అటు ఇవ్వగలిగినాడు. ఎవరు? సునీల్ నారాయణ. ఇతను ఏకంగా 20 బాల్కి 18 రన్లే ఇచ్చినాడు విరాట్ కోహ్లీని ఒకసారి అవుట్ చేయడం జరిగింది ఈ వరుణ్ చక్రవర్తి. సో ఈ స్పిన్ లో వీళ్ళు తట్టుకుంటారని నేనైతే నమ్మనండి. బ్యాట్స్మెన్ విషయానికి వస్తే ఎవరి టీం స్ట్రాంగ్ గా ఉంది? బోత్ టీమ్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చండి బ్యాటింగ్ వరకు. ఎందుకంటే ఓపెనింగ్ లో ఆర్సీబీ తరఫున చూస్తే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండర్ అంటే విరాట్ కోహ్లీ వస్తే చెప్పలేం, అంటే అతని ఆలోచన ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటాయి. టీం అంటే సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే 1 డౌన్ లో దిగుతాడు, ఎట్లా ఉంటుందో పొజిషన్ అండి. ఫస్ట్ బ్యాటింగ్ అనేది తీసుకుంటే ఓపెనింగ్ దిగే ఛాన్స్ ఉంటుంది, అంటే అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోదామని. సో ఆర్సీబీ తరఫున ఫిలిప్ సాల్ట్ ఇంగ్లాండ్ ప్లేయర్ దిగుతాడు. అతనితో పాటు విరాట్ కోహ్లీ అయినా దిగొచ్చు, లేదా దేవదత్ పడిక్కల్ అంటే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఒకరు ఉంటే లెఫ్ట్ హ్యాండ్ దిగుదామని చెప్పి దేవదత్ పడిక్కల్ బెంగళూరు అంటే కర్ణాటక సంబంధించిన ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇండియన్ టీమ్ కూడా అన్నాడు. అతను దిగిన తర్వాత విరాట్ కోహ్లీ గురించి మనకు తెలుసు, ఆవరేజ్ స్ట్రైక్ మినిమం ఆవరేజ్ స్ట్రైక్ మెయింటైన్ చేస్తూ వస్తాడు. తర్వాత అతను అవుట్ అయిపోయిన తర్వాత అజింక్య రహానే వస్తాడు. అదే సమయంలో లియామ్ లివింగ్స్టోన్ ఇంగ్లాండ్ ప్లేయర్ అతని తర్వాత ఆర్సీబీకి. ఇంకా అదే విధంగా పంజాబ్ తరఫున గతంలో అన్నాడు జితేష్ శర్మ 27 రన్లు కేవలం 7 బాల్లో కొట్టేయడం. లాస్ట్ మూమెంట్ లో వీళ్ళు ఓడిపోతున్నారు పంజాబ్ వాళ్ళు అనుకునే సమయంలో అటువంటి స్ట్రైక్ మెయింటైన్ చేసి ఆడినాడు జితేష్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అతను దిగడము. తర్వాత కృణాల్ పాండ్యా హార్దిక్ పాండ్యా వాళ్ళ అన్న, అతను కూడా అంటే బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఓపెనింగ్ దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా అదేవిధంగా టిమ్ డేవిడ్ దిగడము. బ్యాటింగ్ పరంగా వీళ్ళకు బాగానే ఉంది. ఇంకా మనం కేకేఆర్ తరఫున చూస్తే మనం ఏదైతే 4 ఓవర్లు వేస్తాడని చెప్పామో సునీల్ నారాయణ, అతను ఓపెనింగ్ లో దిగి విధ్వంసం సృష్టించేసి వెళ్ళిపోతాడు. ఉంటాడా ఓడతాడా అనేటు అంటే టీంకి అడిషనల్ ప్లస్. ఒక బౌలర్ వెళ్ళిపోయినట్టే కదా, లాస్ట్ లో 10th వికెట్ బౌలర్ పోయినట్టే వచ్చి అటాకింగ్ చేసి వెళ్ళిపోతాడు.
అతనితో పాటు సౌత్ ఆఫ్రికా లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ దిగడము, తర్వాత వీళ్ళకి ఎట్టయితే రజిత్ పట్టిదార్ 1 డౌన్ లో 2 డౌన్ లో దిగుతారో వికెట్ పోతానే ఇంకా టీంని స్ట్రెంథన్ చేయడానికి అజింక్య రహానే దిగుతారు కెప్టెన్. తర్వాత ఆండ్రస్లు వచ్చి 4th డౌన్ 5th డౌన్ లో దిగేదానికంటే ముందు రఘువంశీ అనే ఒక మన ఇండియన్ రంజీ ట్రోఫీ ప్లేయర్, అంటే గతంలో కూడా ఐపీఎల్ ఆడినాడు, బాగానే ఆడుతూ ఉంటాడు. అదేవిధంగా లాస్ట్ ఓవర్లు అంటే మ్యాచ్ అయిపోయింది కాదు, అసలు ఆలోచన కూడా రాదు, టీవీలు కట్టేసి వెళ్ళిపోయినారు. అటువంటి టైంలో 6 బాల్కి 6 సిక్స్లు కూడా గెలిపించాడు రింకు సింగ్. ఆ రింకు సింగ్ కూడా కేకేఆర్ ఉండడం అడిషనల్ ప్లస్. సో బ్యాటింగ్ లో మిగిలిన టీమ్స్ తో పోలిస్తే వీళ్ళు స్కోర్ బోర్డు పైన అంటే అంత అటాకింగ్ బ్యాట్స్మెన్స్ కాదు. అంటే ఇవాళ రోజున ఇప్పుడు ఆండ్రస్ తీసుకున్నా కూడా అతను కొన్నిసార్లు ఫామ్ ఉంటుంది, ఫామ్ ఉండదు. అట్లా ఏ విధంగా చూడొచ్చు అంటే అండర్ డాగ్ టీమ్స్ అని చెప్పుకునే విధంగా ప్రస్తుతానికి ఈ రోజు రైవలరీ ఉంది. ఇదండి మరి ఈ రోజు మరి చూడాలి ఏ టీం విన్ అవుతుందో, ఆర్సీబీయో కేకేఆర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.